మా టీవీ ప్రేక్షకులకు అదే రకంగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. ఏదైనా ఒక మంచి విషయం చెప్పే ముందు దాని వెనక జరిగిన దుష్పరిణామం సంబంధించిన ఏదైతే ప్రీవియస్ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో దాన్ని కాంటెక్స్ట్‌గా తీసుకుంటే ఇప్పుడు జరిగేది కంపేర్ చేయొచ్చు. యెస్. ఒకసారి ఇంతకుముందు ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆర్థికపరమైన అవినీతి, కేవలం అవినీతి కాదు, ఆర్థికపరమైన అరాచకం ఏ రకంగా అయితే చేసిందో వివిధ స్కీములతో, దళిత బంధుతోని ఏ రకంగా అయితే సాధారణమైన దళిత యువకులని మోసం చేస్తూ కేవలం దళారుల మధ్యల డబ్బులు పోయే మనం చూసినాం. డబ్బులన్నీ కూడా అన్యక్రాంతమైనయి. అదే రకంగా మన గంగాపుత్ర సోదరులకు కూడా అన్యాయం జరిగింది. చేపల పేరుతోని అదే రకంగా ముద్దురాజులకు కూడా రకరకాల అన్ని కులస్తులకు దాదాపు గొర్రెలు ఏది చూసినా గానీ, ఎక్కడ చూసినా గానీ, ఎక్కడ కూడా సరైన క్రైటీరియా బేసిస్ అంటే ఎక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, గైడ్ లైన్స్ లేకపోవడం వల్లనే ఈ రకమైన అవినీతి అరాచకాలు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్రజా సంక్షేమ నిమిత్తము ఏవైనా పథకాలు తెచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి కాగానే వారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఓపెన్ చేయించి పెన్షన్లతో మొదలుకొని వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఏదైతే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాధ్యమంగా ఇచ్చే ఏదైతే ప్రక్రియ ప్రారంభించినారో ఆ రకంగా ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఏ ప్రభుత్వమైనా సరే ప్రజా సంక్షేమ నిమిత్తం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ దానికి సరైన విధి విధానాలు నిర్ణయించుకొని పోతే ఎటువంటి ఈ ఆర్థికపరమైన అరాచకాలు జరగకుండా సరైన ఏదైతే లబ్ధిదారు ఉంటాడో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతుందో అంత్యోదయ సిద్ధాంతం చివర ఏదైతే వ్యక్తి ప్రభుత్వ ఫలితాలు పొందాలో ఆ వ్యక్తి వరకు చేరేటట్టు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ రాష్ట్రమైనా కానీ అందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మనకి అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు. ఎస్ ముఖేష్ గారు నమస్తే. అంటే ప్రధానంగా చూసుకుంటే చాలా ప్రభుత్వం మారిన తర్వాత కొత్త విధి విధానాలు వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కొన్ని స్కీములు కూడా మేము కంటిన్యూ చేస్తాం, కొన్ని మార్పులు చేర్పులు నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులు గుర్తించే దిశగా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నాం, దానికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది. సో వరుసగా దానికి సంబంధించి సమీక్షలు కూడా చేస్తుంది. సబ్ కమిటీ రేషన్ కార్డులకు కానీ